మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకున్న అలవాట్లను చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ 21 డేస్ వరకు మనం చేస్తే ఏదైనా 21 డేస్ వరకు మన అలవాట్లను కొన్నిటిని చేంజ్ చేసుకుంటే మనం ఏదైనా సాధిస్తాం. ఒకటేసారి అన్నీ చేయలేం కాబట్టి ఫస్ట్ 21 డేస్ వరకు గోల్ పెట్టుకుంటే మనం రోజు అలవాట్లు చేంజ్ చేసుకుంటే తర్వాత అలవాటు అయిపోతుంది. ఇప్పుడే చేంజ్ కాలేము కాబట్టి ఫస్ట్ 21 డేస్ ట్రై చేస్తే 21 డేస్ ఛాలెంజ్గా తీసుకుంటే తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ వన్ ఏంటిదంటే జీవితంలో కొన్ని మార్పులు సాధించాలంటే ఫస్ట్ 4 మనం 4 విషయాలు మనల్ని వెనుకకు లాగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆ 4 విషయాలు మార్చుకుంటే తర్వాత మనం ముందుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. చెడు అలవాట్లను అధిగమిస్తే మనం విజయం సాధించగలుగుతాము. మనం ఒకే విషయం మీద కాన్సన్ట్రేట్గా ఉంటే మనం విజయం సాధిస్తాం. మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఆ పని నుంచి ఏది ఆశించకుండా కష్టపడి దాని మీద పని చేస్తే మనకు ఫలితం అనేది లభిస్తుంది. మనకు ఎప్పటికీ విజయమే లభిస్తుందని ఏది లేదు. ఒక్కొక్కసారి అపజయం కూడా లభిస్తుంది. మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ అన్నిట్లో మనకు ఒక ఫెయిల్యూర్ కూడా మనకు ఫెయిల్యూర్ ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తే అంత ముందుకు వెళ్తారు. ప్రతి దాంట్లో సక్సెస్ వస్తుందని ఏం చెప్పలేము. ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చిందని మనం వెనక్కి వెళ్ళలేము. మన ఫెయిల్యూర్ ఎక్కడ తప్పు చేసామనేది ఒక ఫెయిల్యూర్ అనేది మనకు చూపిస్తుంది. ఎన్ని ఫెయిల్యూర్స్ అయితే మనం అంత సక్సెస్గా అంత ముందుకు వెళ్ళగలుగుతాము. అన్నిట్లో సక్సెస్ ఉంటుందని ఏం లేదు. కాకపోతే మనం కష్టపడి పని చేస్తే మనకు సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. ఫస్ట్ మనం కష్టపడి మన లక్ష్యం అనేది ఒక లక్ష్యం పెట్టుకొని దానికి చిన్న చిన్నగా చేసుకుంటూ వెళితే మనకు విజయం సక్సెస్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఒకవేళ మధ్యలో ఫెయిల్యూర్స్ కూడా చూస్తాం. ఎంత ఫెయిల్యూర్స్ చూస్తే మనకు ఆ ఫెయిల్యూర్ వెనుక ఉన్న మిస్టేక్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాము. కాబట్టి మనం ఎంత కష్టపడితే అంత విజయం సాధిస్తాం. మన గోల్ ఎప్పుడు కానీ పెద్దదే పెట్టుకోవాలి, చిన్నది అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అంతవరకు చేరలేకపోయినా అందులో సగం వరకు చేరినా కూడా మనకి ఎంతో కొంత లాభం ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్న గోల్ అనేది పెట్టుకోకూడదు. సక్సెస్ అనేది పెద్ద గోల్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా చిన్న గోల్ పెట్టుకోవద్దు. చిన్న గోల్ పెడితే అంతకన్నా ఒకవేళ స్టెప్ వెనక్కి వచ్చంటే మనం ఏమి సాధించలేనట్టు అనిపిస్తుంది. సో పెద్ద గోల్ పెట్టుకుంటే అంతవరకు చేరుకోకపోయినా 90% చేరినా కూడా తర్వాత కూడా ట్రై చేస్తాం కాబట్టి మన గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సక్సెస్ వస్తుందని ఏం చెప్పలేము. ఎంబడే సక్సెస్ సాధించలేము కాబట్టి ఫస్ట్ కొంచెంగా వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 21 డేస్ వరకు మనం రోజు చేసే పనులు అన్నిటినీ అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాలోనైనా మన లక్ష్యాన్ని చేరుకునే మార్గాలను చూడాలి కానీ ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ కాకూడదు. సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉండకూడదు. మన గోల్కు రీచ్ అయ్యే అవకాశాలను చూడాలి. సోషల్ మీడియా మొత్తమే చూడొద్దని కాదు, కానీ మన గోల్ రీచ్ అయ్యే లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండే వీడియోలను కానీ అలాంటివి చూడాలి. ఫస్ట్ 21 డేస్ ఛాలెంజ్ అన్న కదా, ఫస్ట్ 21 డేస్ చెడు వ్యక్తులకు కానీ చెడు అలవాట్లకు కానీ దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలి. చెడు వ్యక్తులకు దూరంగా ఉండడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది మన గోల్ వైపు ఉంటుంది. చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. క్రమశిక్షణ అనేది కంపల్సరీగా ఉండాలి. క్రమశిక్షణ ఉంటే మనం ఏ పని చేస్తామో అది ఫాలో అయ్యి ఒక స్టెప్ వెనుక ఒక స్టెప్ ఫాలో అయ్యి చేస్తాం. క్రమశిక్షణ రోజు పొద్దున వ్యాయామం చేయాలి, యోగా చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ మన మైండ్ సెట్ అనేది రిలాక్స్గా ఉంటుంది. మనం ఏ పని చేయాలనుకున్నా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలాగే మనం ఫ్రీగా అంటే
నేచర్లో ప్రకృతికి ఉండడం కూడా రోజు సాయంత్రం కానీ వాకింగ్ చేయడం వల్ల కూడా మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. రిలాక్స్గా ఉంటే మనం ఏ పని చేయాలనుకున్నా మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. 21 డేస్ వరకు అలా చేయగలిగితే తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. అంటే మనం రోజు చేయడం వల్ల రోజు పొద్దున యోగా చేసి తర్వాత మనం వర్క్ చేసుకుంటూ ఉంటే వర్క్లో కూడా ప్రతిదీ సక్సెస్ వస్తుందని ఏమీ లేదు, ఫెయిల్యూర్ కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా మనం దాన్ని ఎక్కడ మిస్టేక్ చేసామనేది తెలుసుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాం. కాబట్టి ఫాలో అవ్వచ్చు. రోజు మన గోల్ వైపు మనకు ఎంత సాధ్యమైనంత వరకు మన గోల్ మీద మనం వర్క్ చేస్తూనే ఉండాలి. గోల్ ఎప్పుడైనా కూడా పెద్దగానే పెట్టుకోవాలి, పెద్ద గోల్ పెట్టుకోవాలి. 21 డేస్ ఛాలెంజ్లో ఫస్ట్ మనం 4 విషయాలు వెనక్కి లాగుతాయని చెప్పినగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే 4 విషయాలు అలవాటు చేసుకోవాలి. పొద్దున యోగా చేయాలి. యోగా చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ అనేది రోజంతా కూడా మన మైండ్ సెట్ అనేది రిలాక్స్గా మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేలా చేస్తుంది. సెకండ్ వన్, క్రమశిక్షణగా ఉండాలి. మనం క్రమశిక్షణగా వర్క్ చేస్తే అంటే మన గోల్ వైపు మనం చేస్తున్న వర్క్ అనేది క్రమశిక్షణగా ఉంటే మన గోల్ చేరుకోవడానికి తొందరగా అవకాశాలు అనేవి ఉంటాయి. మళ్ళీ థర్డ్ వన్ ఏంటిదంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలా చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మనం అనేది మన గోల్ని తొందరగా రీచ్ అవుతాం. మన చెడు అలవాట్లకు పోతే లాస్ట్ ఏంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియా చూడాలి, ఎట్లా అంటే మన గోల్ రీచ్ అయ్యే విధంగా చూడాలి. అలాగే మనం రోజంతా వర్క్ చేయడం కాకుండా మనకు రిలాక్సేషన్ కూడా ఒక 30 మినిట్స్ పని చేస్తే 30 మినిట్స్ ఉంటే 25 మినిట్స్ పని చేయాలి. 5 మినిట్స్ అన్న వర్క్ నుంచి రిలాక్సేషన్ ఉండాలి. ఎందుకంటే పూర్తిగా వర్క్ చేస్తే కూడా మనం స్ట్రెస్ అవుతాం. సో 30 మినిట్స్ ఉంటే 25 మినిట్స్ వర్క్ చేసుకుని 5 మినిట్స్ అయినా రెస్ట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన గోల్ అనేది రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే ఇలా 21 డేస్ వరకు మనం క్రమశిక్షణగా అన్నీ చేస్తే తర్వాత అనేది మన గోల్ రీచ్ అవ్వడానికి మనం వెంటనే కాకుండా 21 డేస్ చేసిన తర్వాత మనకు అదేనే అలవాటు అయిపోతుంది. సో మన గోల్ రీచ్ అవ్వడానికి తొందర అవకాశాలు అనేవి ఉంటాయి.